శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. 127 Diksha. Once the chair has come to the conclusion that there is disorder in the house by the member coming into the well, abusing the rules of the house, the chair can name the member. If you name the member should withdraw from the podium, go back to his chair, Adhyaksha. That is a procedure that we have. Procedure ఏంటని అడిగారు కదా మీరు. This is the procedure. This is the procedure. Procedure followed, అధ్యక్ష. మీరు అధ్యక్ష, individuals don't matter here, అధ్యక్ష. అధ్యక్ష, individuals don't matter here. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఇవ్వండి. మీరు individuals don't matter, అధ్యక్ష. ఇన్స్టిట్యూషన్ మీరు కౌలన్ సగ్దర్ తీసుకొచ్చి కౌలన్ సగ్దర్ కూడా ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే వినండి. నేను క్లియర్ గా చెప్పాను, చైర్లోంచి మీరు కింద కూర్చోమని చెప్పాను, కిందకి వెళ్ళండి, మీరు సీట్లోకి వెళ్ళమని చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, రిపీట్ తిప్పి అదే చెప్తున్నారు తప్ప మీరు కొత్తదేం చెప్పట్లేదు. చెప్పండి, మీరు వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళు అలౌ చేసే విధంగా మెంబర్స్ వాళ్ళు డిస్టర్బ్ చేసి ఏం చేయాలి, టేబుల్ ని కొట్టినప్పుడు ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. యు నేమ్ ద మెంబర్, అధ్యక్ష. You name the member, we follow the procedure. You name the member, Adhyaksha. When you feel that they have disrespected the house, you name the member. You name the member, Adhyaksha. Okay, please. LVP garu. Adhyaksha, gata 2 రోజులుగా మేము వచ్చి రాష్ట్రంలో ఏదైతే జరిగిన డిఎస్సి మీద, అక్రమాల మీద, జరిగిన బేరసారాల మీద చర్చించాలని అడిగాం. దానికి ఏంటంటే ఆ సభలో కూడా వారు మాట్లాడిన విషయాన్ని అక్కడ వచ్చి ఎత్తిపొడి విషయాన్ని ఇక్కడ మాట్లాడమని అడిగాం. దాని మీద వచ్చి 2 రోజులు పెట్టి ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా చూసాం. అయితే గౌరవ మంత్రి గారు మాట్లాడింది, ఆయన ఇంతకుముందు స్పీకర్ కూడా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో, స్పీకర్ వచ్చారు. అప్పుడు నేను ఆ సభలో మంత్రిగా కూడా ఉన్నాను, నాకు కూడా నిబంధనలు తెలుసు, సభ్యులకు కూడా, అందరికీ కూడా, సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించవు అధ్యక్ష, ఇద్దరికీ వర్తిస్తాయి. జడ్జి బెంచ్కి వర్తిస్తాయి, యువత అపోజిషన్ బెంచ్కి వర్తిస్తాయి నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీద దాని నుంచి చేస్తాను. కానీ మీకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధం చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమం నేను చాలాసార్లు చూశాను. మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము. కానీ సభ్యుతాలకు ఆవేదన కూడా స్పీకర్ గారు వచ్చి చైర్మన్ గారు సీట్లో చైర్మన్ గారు మీరు కన్సల్ట్ తీసుకోవాలి. కన్సల్ట్ తీసుకొని ఆ కార్యక్రమం చేయాలి. మా డిమాండ్ ఒకటే, మేము చైర్మన్ అడుగుతున్నాం, బయట చెప్తున్నారు. అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. చర్చను అడుగుతున్నాం. మేము అంతగా చెప్పలేదు. స్పీకర్ గారికి వచ్చి తరం చేస్తూ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి వచ్చి మీరు వచ్చి పాఠాలు చెప్పడం అనేది చాలా శోచనీయం అధ్యక్ష. దీన్ని పూర్తిగా మీకు అనుసరణ నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. మేము పూర్తిగా కూడా సహకరిస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతూ, వారే భాషని తోలనాడుతూ, వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. మీ ఎక్కడైనా సరే సభ్యులు తప్పుగా మాట్లాడేది కానీ రికార్డులో చూపెట్టండి అధ్యక్ష. లేదా కార్యక్రమం మీరు చెప్తే మీతో మా డిమాండ్ ఈ కార్యక్రమం చర్చ జరగాలి. ఎవరైతే డిఎస్సీ అక్రమం జరిగారో దాని మీద జరగాలి. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని చూస్తుంది, మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వచ్చి మంత్రి గారు చూపితే సరిపడేంటి, వచ్చి పాఠాలు చెప్పడం ఏంటి? అధ్యక్ష, మీరు ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ని.
దీని గురించి ఐ వాంట్ అసిస్ట్ యూ అంటే దీని గురించి ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష హౌస్ లో? దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? మీ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్. Please. All the questions deemed to have been answered. Please silence. Now, election of deputy chairman. Please. Now, election of the deputy chairman. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమమును అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామనిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామనిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామనిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా, శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది. నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను, అన్ని పార్టీలకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్.